అండి. ఈరోజు గానుగ ఆయిల్ తీసుకుందామని షాప్కి వెళ్ళామండి. ఇక్కడ చూసారా 1 లీటర్ ఆయిల్ డబ్బాలు, అలా హాఫ్ లీటర్ ఆయిల్ డబ్బాలు కూడా ఉన్నాయి. ఇది గానుగ నూనె పట్టే మిషన్ అండి. ఆల్రెడీ పట్టేశారు. దాంట్లో ఉన్న పిప్పి అండి. ఇందాక ఫస్ట్ పల్లీలు పట్టేశారు. పల్లీల నుండి వచ్చిన పిండి అండి అది. ఈ ఆయిల్ అనేది ఇక్కడ నుండే ఆ స్టెయినర్లో పడుతుంది. ఇది గానుగ మిషన్ అండి. ఒక కర్ర పెట్టి ఇలా తిప్పుతారు. పాత రోజులలో ఈ విధంగానే ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకునే వాళ్ళట. ఇప్పుడు మళ్ళీ అవే రోజులు వచ్చేసాయి. చూసారా, అలా ఒక రాడ్ సహాయంతో ఇలా అంటుంటే ఆయిల్ అనేది పడుతుంది. చాలా బాగుందండి ఈ ప్రాసెస్ అయితే. కాకపోతే చాలా లెంతీ ప్రాసెస్, చాలా టైం టేకింగ్ అండి. హెల్త్ కోసం ఇప్పుడు చాలామంది కష్టపడుతున్నారు కదా, అందుకే ఇలా మంచి ఆయిల్స్ అనేటివి ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు. హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయింది కదా, అందరూ ప్యాకెట్ ఆయిల్ మానేసి ఇలా గానుగ ఆయిల్ అనేది వాడుతున్నారు. చూసారా, ఇలా ఒక 12 డబ్బాల వరకు ఉన్నాయండి స్టీల్ డబ్బాలలో. అసలు మనకు తెలియని ఆయిల్స్ అనేటివి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఇందాక అక్కడ నేమ్స్ రాసి పెట్టారు కదండి. ఒక్కొక్క నేమ్ పైన వేప నూనె, ఆముదం ఆయిల్, నువ్వుల నూనె, అవిసె గింజల ఆయిల్, ఇది వచ్చేసి ఆముదం ఆయిల్ అండి. అయిపోయిన వెంటనే ఫిల్ చేస్తున్నారు. కస్టమర్స్ కూడా చాలామంది వస్తున్నారండి ఈ గానుగ నూనె తీసుకోవడానికి. ఇక్కడ వచ్చేసి కరెక్ట్గా నేమ్ తెలియట్లేదు. అసలు ప్రతి డబ్బాలలో ఫుల్గా ఆయిల్ ఉంటుంది. తొందరగా సేల్ అవుతుందండి. సరిపోకపోతే ఇలా ప్లాస్టిక్ డబ్బాలలో కూడా పోసి పెడుతున్నారు ఆయిల్ని. చాలా బాగుందండి ఇక్కడ చూస్తుంటే. అసలు ఇదే ఫస్ట్ టైం వీడియో తీసుకుందామని మీకు కూడా చూపించాలని ఈ వీడియో తీసానండి. ఈ ప్లాస్టిక్ డబ్బాలలో కూడా ఫిల్ చేస్తున్నారు. మేము వచ్చేసి ఇక్కడ 25 kgs కొబ్బరి నూనె అనేది తీసుకుంటున్నాం. ఇక్కడ ఇలా స్టెయినర్తో నీట్గా వడకట్టేసి మనకు కొబ్బరి నూనె అనేది ఇస్తున్నారండి. చూసారా ఎంత సన్నగా పడుతుందో. చాలా లెంతీ ప్రాసెస్ అండి ఇది. అసలు ఆయిల్ తయారీ విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ వచ్చేసి ఇందాక చూసిన స్టీల్ డబ్బాల కంటే ఇవి మరీ కాస్త పెద్ద డబ్బాలండి. ఇంత ఆయిల్ సేల్ అవుతుంది. అసలు చాలామంది ఇప్పుడు గానుగ నూనెనే ప్రిఫర్ చేస్తున్నారు కదండి. చాలా మట్టుకు ఇప్పుడు ప్యాకెట్ ఆయిల్స్ ఎక్కువ వాడట్లేదు. ఇక్కడ వచ్చేసి కొబ్బర్లండి. ఇప్పుడు కొబ్బర్లు పట్టినవి ఇది పిండి అండి, తెలగపిండి. ఇది పశువులకు పెడితే మంచి బలం అంట, మంచిగా పాలిస్తుంది. అలాగే ఇక్కడ వచ్చేసి పల్లీలండి. ప్యూర్ నెంబర్ 1 క్వాలిటీ పల్లీలు తీసుకున్నారు. పల్లీ నూనె కూడా తీసుకుందామని. అలాగే ఇక్కడ వచ్చేసి వేప గింజలండి. వేప గింజల ఆయిల్ కూడా తీస్తున్నారు. ఇక్కడ వచ్చేసి హాఫ్ లీటర్ బాటిల్ ఆయిల్స్, అలాగే 1 లీటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. చాలామంది హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయి హెల్తీ కోసం ఇలా గానుగ నూనెని రిఫర్ చేస్తున్నారు. మీరు కూడా తప్పకుండా వాడండి.